ఈ వీడియోలో మనం సంఖ్యల విస్తరణ రూపం గురించి తెలుసుకుందాం. ఇంగ్లీష్లో దీనిని ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఆఫ్ నంబర్స్ అని పిలుస్తారు. చూడండి, సంఖ్యల విస్తరణ రూపం అంటే ఏమిటో. సంఖ్యల విస్తరణ రూపం. సంఖ్యల విస్తరణ రూపం అంటే అర్థం ఏమిటంటే, ఏదైనా ఒక నిర్దిష్ట సంఖ్యలో ఎన్ని ఒకట్లున్నాయి, ఎన్ని పదులున్నాయి, అదేవిధంగా ఎన్ని వందలున్నాయి, ఎన్ని వేలున్నాయి, ఇలా విస్తరించి చెప్పడాన్నే ఆ సంఖ్య యొక్క విస్తరణ రూపంగా మనం చెప్పవచ్చు. మనం ఏదైనా ఒక ఉదాహరణ తీసుకొని ఆ సంఖ్యని విస్తరించే ప్రయత్నం చేద్దాం. 14,897 ఇది ఒక సంఖ్య అనుకుందాం. ఈ సంఖ్యలో ఎన్ని ఒకట్లున్నాయి, ఎన్ని వందలున్నాయి, ఎన్ని వేలున్నాయి, ఇలా చెప్పుకుంటూ లేదా విస్తరించడాన్నే ఈ సంఖ్య యొక్క విస్తరణ రూపం అంట. అయితే మనకు తెలియకుండానే ఈ సంఖ్యని మనం విస్తరించాం. ఎలా? 14,897 అని చదివాం కదా. అంటే ఎన్ని వేలు ఉన్నాయండి? 14,000 అంటే 14,000 ఉన్నాయి. 800 అంటే 800 ఉన్నాయి. 97 అంటే ఇక్కడ మీరు గమనించినట్లే 90 అంటే 10 × 9 అంటే 10లు 9 ఉన్నాయి. 7 అంటే 1లు 7 ఉన్నాయి కదా. ఇలా విస్తరించడాన్ని ఈ సంఖ్య యొక్క విస్తరణ రూపం అంటారు. అయితే గణితానుగుణంగా మనం విస్తరణ రూపాన్ని ఎలా రాయవచ్చో చూడండి. మనకు ఇచ్చిన ఈ సంఖ్య 5 అంకెలు కలిగి ఉంది, అవునా? అయితే ప్రతి అంకెకు స్థాన విలువ, ముఖ విలువ ఉంటాయని మనకు తెలుసు కదా. కుడివైపు నుంచి చూడండి, ఆయా అంకెల స్థాన విలువలు, ముఖ విలువలు మనం చూద్దాం. ఈ 7కి ముఖ విలువ 7, స్థాన విలువ 1. అదేవిధంగా ఈ 9కి ముఖ విలువ 9, మరి స్థాన విలువ 10. ఈ 8కి ముఖ విలువ 8, మరి స్థాన విలువ 100. ఈ 4కి ముఖ విలువ 4, స్థాన విలువ 1000. ఈ 1కి ముఖ విలువ 1, స్థాన విలువ 10,000. ఇలా ఆయా ముఖ విలువలు, స్థాన విలువలు ఉన్నాయి కదా. మరి ఈ సంఖ్యను విస్తరించినప్పుడు ఎలా ఉంటుందో చూడండి. ఈ సంఖ్యలో మీరు గమనిస్తే ఒకట్ల స్థానంలో 7 ఉంది. అంటే మొత్తం విలువ ఏమవుతుంది? 7 ఒకట్లు ఉంటాయి. 7 × 1, తద్వారా ఆ విలువ 7. మరి పదుల స్థానంలో ఏముంది? 9 ఉంది. అంటే 9 పదులు ఉన్నట్లే ఆ అంకెలో, క్షమించండి, ఆ సంఖ్యలో. మరి 9 × 10, తద్వారా మొత్తం విలువ 90. మరి తరువాత ఎన్ని వందలు ఉన్నాయండి? 800 ఉన్నాయని తెలుస్తుందా? మరి ఎలా రాయవచ్చు? ఇలా రాయవచ్చా? 8 × 100, మొత్తం 800. అంటే స్థాన విలువ 100, ముఖ విలువ 8. మొత్తం విలువ ఎలా వస్తుంది? స్థాన విలువను, ముఖ విలువను మనం గుణించాలి. తరువాత ఇక్కడ చూడండి, వేల స్థానంలో ముఖ విలువ 4గా ఉంది కదా. కాబట్టి 4000 మొత్తం విలువ ఎలా వస్తుంది? 4 × 1000, 4000. చివరగా 10,000 స్థానంలో 1 ఉంది ముఖ విలువ, అంటే ఒక 10,000. 1 × 10,000 అంటే మొత్తం విలువ 10,000. 14,897లో ఆయా స్థాన విలువలను, ముఖ విలువలను మనం గుణించిన తర్వాత ఇలా వచ్చాయి. ఒక 10,000, ఒక 4,000, ఒక 800, ఒక 90, ఒక 7. ఇలా 14,897 అంటే మనం ఇలా రాయవచ్చు. కింది నుంచి పైకి అన్నీ కూడుకుంటే ఆ సంఖ్య వస్తుంది. ఇలా 10,000 + 4,000 + 800 + 90 + 7. ఇది విస్తరణ రూపంగా మనం చెప్పవచ్చు. అయితే మరికొంత కూడా మనం విస్తరించవచ్చు ఈ సంఖ్యని. అది ఎలాగో చూడండి. 1 × 10,000 అంటే ఒక 10,000 మాత్రమే ఉంది. ప్లస్ 4,000 చూడండి, 1000ని మనం 4గా ఉన్నట్టు చెప్పవచ్చా? అంటే 1000లు 4 ఉన్నాయని, అందుకని 4 × 1000గా రాశారు. ప్లస్ 100లు ఎన్ని ఉన్నాయండి? 8. ఎందుకని? అక్కడ 800 ఉంది కాబట్టి మనం 8 × 100, 100లు 8 ఉన్నాయని చెప్పవచ్చు. అదేవిధంగా 90 అంటే పదులలో చెప్పాలి అనుకుంటే ఎన్ని పదులు ఉన్నాయి? 9 పదులు ఉన్నాయి. 9 × 10. చివరగా 7 అంటే 1లు 7 ఉన్నట్లుగా తీసుకోవచ్చు. దీనిని మనం విస్తరణ రూపంగా చెప్పవచ్చు. అంటే ఎలా? 10,000 1, 1000లు 4, 100లు 8, 10లు 9, 1లు 7. ఇది ఈ సంఖ్య 14,897 అనే సంఖ్య యొక్క విస్తరణ రూపం. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? సంఖ్యల విస్తరణ రూపం
సంఖ్యల విస్తరణ రూపం ఎలా ఉంటుందో ఒక ఉదాహరణ ద్వారా నేర్చుకున్నాం.